హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు శేఖర్ భాష ఎలిమినేషన్ ఎంతమందికి నచ్చలేదు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదు. అంతో ఇంతో ఆడుతున్నాడు, గేమ్లో నవ్విస్తున్నాడు అని అంటే శేఖర్ భాష ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కూడా ఆ కెమెరా కోసం పర్ఫార్మెన్స్ చేయడము, ఇక సోనియా లాంటి వాళ్ళు ఇక్కడ కంటెంట్ ఇద్దామని చెప్పి అక్కడ నిఖిల్తో కనెక్షన్ ఏర్పరచుకోవడం అది మాత్రమే ఉంది. ఒక శేఖర్ భాష ఒక్కడే జెన్యున్గా హౌస్లో వచ్చినామా, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసినామా అని చెప్పేసి అతను జోక్స్ వేయడము, అందరితో నవ్వించడము అట్లా చేస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని అనవసరంగా బయటకు పంపించారే అనిపించింది. అసలు సీజన్ 6 కంటే ఘోరంగా ఈ సీజన్ తయారవుతుంది. ఆల్రెడీ అందరూ కూడా అంటున్నారు, బయట టాక్ ఏంటంటే అసలు సీజన్ మంచిగా లేదు, చూడడం వేస్ట్ అన్నట్టు ఉంది టాక్. కానీ ఇప్పుడు మాత్రము ఈరోజు అంతో ఇంతో నవ్వించే వ్యక్తిని పంపించడం మరి బిగ్ బాస్ టీంకి మరి అతను మరి నచ్చలేదా, మరి ఏమనుకున్నారో తెలియదు. మళ్ళీ హౌస్మేట్స్ సరే ఆడియన్స్ డిసిషన్కి వదిలేసారంటే అట్లా ఆడియన్స్ డిసిషన్కి వదిలేయలేరు. ఓన్లీ ఆదిత్యని మళ్ళీ ఈయనని శేఖర్ భాషని లీస్టోలో ఉన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళకు హౌస్మేట్స్ చేతిలో పెడితే వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఆడుతుందే సేఫ్ గేమ్ ఆడుతున్నారు సగం మంది, ఇంకా వాళ్ళ మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి టీము ఈ విషయంలో 100% ఫెయిల్ అయిందని చెప్పచ్చు. మరి ఆడియన్స్ చేతిలో పెట్టినప్పుడు ఆడియన్స్ డిసిషన్ తోటి బయటకు పంపిస్తే సరిపోతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే శేఖర్ భాషకు మంచి ఓటింగే పడింది ఆదిత్య కంటే కూడా. మరి ఆదిత్యని ఎందుకు ఉంచుకోవాలనుకున్నారు, శేఖర్ భాషని ఎందుకు పంపించాలనుకున్నారు? మరి అది టీం ఫాల్టా మరి ఏం ఫాల్టో తెలుస్తలేదు. ఖచ్చితంగా అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే అతను మళ్ళీ హౌస్లోకి రావాలి. వస్తేనే కొంచెం హౌస్మేట్స్ కొంచెం జనాలకి, ప్రేక్షకులకి కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. బేబక్క అండ్ శేఖర్ భాష అంత కొంత నవ్వించేవాళ్ళు. బేబక్క ఎట్లా వెళ్ళిపోయింది, ఆమె బడ్డీగా వచ్చిన ఇతనిని కూడా పంపించారు. మరి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నాము. కానీ ఇస్తారా ఇయ్యారా అనేది తర్వాత చూడాలి, వైల్డ్ కార్డు లాగా. అయితే ఇక్కడ హౌస్మేట్స్ చాలామంది చెప్తున్న రీజన్ ఏంటంటే అతనికి హంగర్ లేదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. అసలు హంగర్ లేనిదే అతని వైఫ్ 9 months ప్రెగ్నెంట్ ఉంది, హౌస్లోకి వచ్చిండు. అతను ఆడాలని లేకపోతే గెలవాలని లేకపోతే వస్తాడు అతను. అసలు ఎవ్వరికి కూడా తెలియనియలేదు. మరి చెప్పుకొని ఇట్లా వేరే వాళ్ళ లెక్క సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చూడలేదు ఎవ్వరు కూడా. శేఖర్ భాష అసలు ఎవరితో కూడా చెప్పుకోలేడు, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, మరి నేను మిస్ అవుతున్నా అని చెప్పి చెప్పుకోలేడు. అట్లా చెప్పుకొని సింపతి క్రియేట్ చేస్తే ఇంకా బాగుండేది. మరి అతను సింపతి క్రియేట్ చేయలేదే. అంటే 1 week నుంచి డల్గా ఉందంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు ఎప్పుడు డేట్ అనేది, ఎప్పుడు డెలివరీ డేట్ అనేది తెలుసు. సో అతను 1 week నుంచి కొంచెం డల్గా ఉన్నాడు. దాన్ని పట్టుకొని ఒకటే 1 week నుంచి గేమ్ లేదు, 1 week నుంచి గేమ్ లేదు అని చెప్పేసి అందరూ ఒకటే రీజన్ ఒకళ్ళు ఇవ్వగానే అదే రీజన్ పట్టుకొని ఆదిత్యకైతే దండలేసేసి ఇతన్ని బయటకు పంపించారు. అసలు బిగ్ బాస్ది చాలా రాంగ్ స్టెప్ ఇక్కడ. 1% కూడా నేను ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేసే డిసిషన్ కాదు ఇది. ఎవ్వరు కూడా బయట ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అట్లా ఉంది డిసిషన్. అయితే ఫెయిల్, అసలు టీం అనేది ఫెయిల్ అయిపోయిందని చెప్తాను నేను. ఏంటో మరి వాళ్ళు మరి సీజన్ని అటకెక్కిచ్చి మరి వాళ్ళే చూసుకుంటారా, మరి జనాలకు చూపిస్తారా అనేది అర్థమవుతలేదు. సరే పాయింట్కి వస్తే అభయ్ అండ్ నిఖిల్ 2 క్లాన్లు సెలెక్ట్ అయినాయి. సో వాళ్ళ ఇష్టం, కంటెస్టెంట్ ఇష్టంతో పోవాలంట అందులోకి. ఎవరి క్లాన్ ఇష్టం ఉంటే వాళ్ళకు, అంటే నిఖిల్ ఇష్టం ఉంటే నిఖిల్ దాంట్లోకి, లేకపోతే వీళ్ళు అభయ్ ఇష్టం ఉంటే అభయ్ క్లాన్లోకి వెళ్ళాలి. సో ఒకరొకరు ఇక ఎందుకు వెళ్తున్నామని చెప్పేసి రీజన్ చెప్పేసి వెళ్తున్నారు. అతను నిఖిల్ కానీ అభయ్ కానీ వీళ్ళు చెప్పిన రీజన్ తోటి వస్తామన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలా. అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఉన్నది 10 మంది, ఎవరు పోతుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే, రిజెక్ట్ చేయడానికి లేదు. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని నెక్స్ట్ వీక్ చూడొచ్చు. అయితే నిఖిల్ క్లాన్లోకి ఎవరెవరు వెళ్ళారంటే విష్ణు. ఇక విష్ణుకి ఏంటంటే నిఖిల్తో నెక్స్ట్ 1 week పంచుకోవాలనుకుంది ఈ క్లాన్ని. విష్ణుప్రియ అతనికి వైట్ లిక్విడ్ పోయలేదు, బ్లాక్ లిక్విడ్ పోయలేదు నిన్న టాస్క్లో. కానీ ఈరోజు కూడా క్లాన్లోకి వెళ్తా అని చెప్పేసి చెప్పలేదు. సో నాగార్జున సార్ కామెడీగా మరి అబ్బాయిని 2 సార్లు రిజెక్ట్ చేసినావు కదా అని చెప్పేసి అన్నారు. కానీ రీజన్ అయితే చెప్పింది, అతను బయాస్డ్గా ఉంటాడు, అభయ్ బయాస్డ్గా ఉంటాడని చెప్పింది. వాస్తవమే అది. ఎప్పుడు చూడు సోనియా వాళ్ళతోటి ఉండడము, వాళ్ళతోటి డిస్కషన్లు ఉండడము, ఇక ఎవరికైనా అనిపిస్తుంది బయాస్డ్గా డిసిషన్ తీసుకుంటాడని చెప్పేసి. సో విష్ణుప్రియ అయితే చెప్పిన రీజన్ జెన్యున్గానే మంచిగానే అనిపించింది. అయితే నెక్స్ట్ శేఖర్ భాష కూడా నిఖిల్ క్లాన్లోకే వెళ్ళిండు. నిఖిల్ యాక్సెప్ట్ చేసిండు. అయితే నిఖిల్ వింటాడు, అబ్బాయి వినడు అని చెప్పేసి రీజన్ అయితే చెప్పిండు.
అంటే వినేటోళ్ళు శేఖర్ భాష జోక్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి వినేటోళ్ళు కావాలి. కానీ ఏం చేస్తాం, ఈరోజు అతను ఎలిమినేట్ అయ్యిండు, ఇక క్లాన్లో ఉన్నాడు. కానీ ఒక మంచి పర్సన్ అయితే మిస్ అయ్యారనే చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ జనాలను అంత ఇంత చేసే వ్యక్తిని మొత్తం కూడా మిస్ అయిపోయారు. అతను రీఎంట్రీ ఇస్తాడా ఇయ్యడా అనేది తర్వాత చూడాలి. ఇక నెక్స్ట్ సీత అయితే కిరాక్ ఆడుతుంది గేమ్స్ అయితే. టాస్క్ లాస్ట్ వీక్ మొన్న కూడా చూసాం కదా, ఎట్లా పప్పు కానీ అవి టాస్క్ ఇచ్చినప్పుడు షుగర్కి సంబంధించింది కానీ మర్మాలకు సంబంధించింది కానీ అది వెళ్ళి పోయి మణికంఠతో సమానంగా పోటీ పడ్డది. ఏ టాస్క్ ఇచ్చినా కూడా గట్టిగా 100% ఏదైతే అది కానీ దెబ్బలు తగిలినా సరే మంచి ఆడాలనుకుంటుంది. సో ఆమె వెళ్ళడం కూడా నిఖిల్ క్లాన్కి ప్లస్ పాయింట్. సో ఎందుకు యాక్సెప్ట్ చేయడు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసిండు. సోనియా అయితే ఇక చెప్పాల్సిన లేదు, నిఖిల్ ఎక్కడ ఉంటే అక్కడ. మరి మన అమ్మాయి ఆమెకి ఒకరు కొందరు పేరు పెట్టారు కదా స్నేకి అని, ఆ పేరుకైతే 100% న్యాయం చేస్తుంది సోనియా. సో ఇక ఆమె నిఖిల్కు నా అవసరం ఉంది, నా గైడెన్స్ అవసరం అంటావా నిఖిల్కి, ఆయన కూడా నవ్వుతూ అని చెప్పి ముందే బ్యాన్ చేసా అంటాడు. ఆయనది ఏందో మరి. ఒక గెలవాల్సిన వ్యక్తి ఎవరు ఫేకు ఎవరు రియల్ అని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అది కొంచెం అవకాశం ఉంటుంది గెలవడానికి. సోనియాని అతను ఎప్పటి వరకు అయితే అతను తన క్లాన్లో యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు అప్పటి వరకు అతనికి నెగిటివిటీ ఉంటుంది తప్పితే, మొత్తం నెగిటివిటీ కంటెంట్ వస్తుంది తప్పితే మంచి కంటెంట్ అయితే రాదు ఆయనకి నిఖిల్కి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ఏంటంటే లాస్ట్ టైము యష్మికి మాట ఇచ్చి యష్మి క్లాన్లోకి పోయింది కదా, నేను ఆల్రెడీ వస్తాను చెప్పిన యష్మి క్లాన్లోకి పోతున్నా అని చెప్పి చెప్పింది కదా లాస్ట్ వీక్. సో ఈసారి నిఖిల్తో ఉంటా, కొంచెం అది లో ఫీల్ అవుతుండు, అడిగి తోడుగా ఉంటా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక మణికంఠ వచ్చేసి అభయ్ టీంలోకి వెళ్ళిండు. అయితే అభయ్కి లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఎట్లా నేను ఉంటే ఎట్లా వింటాడు అని చెప్పేసి కొంచెం టెస్ట్ చేస్తా అన్నట్టు చూస్తా అన్నట్టు వెళ్తున్నాడు ఆయన మణికంఠ. నా మూడ్ సింగ్స్ని కంట్రోల్ చేస్తాడా లేదా అనేది రీజన్ చెప్పిండు. సో మరి అతను ఒక్కొక్క టైంలో లాస్ట్ వీక్ మంచిగా లేడు, ఈ వీక్ మంచిగా ఉన్నాడు, మరి నా మూడ్ సింగ్ తట్టుకుంటాడా లేడా అభయ్ అన్నట్టు టెస్ట్ చేద్దాం అన్నట్టు వెళ్తుండు. ఇక నబీల్ వచ్చేసి ఆ క్లాన్లో ఎట్లాగో నిఖిల్ గట్టి పోటీ ఇచ్చేటాడు నిఖిల్ ఉన్నాడు కదా, సో అందులో ఉంటే మనకు స్కోప్ తక్కువ ఉంటుందేమో అనుకున్నట్టున్నాడు. ఇక ఇంట్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇక నిఖిల్ క్లాన్లోకి వెళ్ళకుండా అభయ్ క్లాన్లోకి వెళ్ళిండు, కొంచెం గేమ్స్ ఆడడానికి టాస్క్ ఆడడానికి గట్టిగా పోరాడడానికి మంచి అవకాశం వస్తుందని చెప్పేసి అనుకున్నట్టున్నాడు. ఇక నెక్స్ట్ ఆదిత్య మనోడు ఎట్లాగో గేమ్ తక్కువనే ఆడుతుండలే కానీ మరి ఎట్లా నెక్స్ట్ వీక్ ఎట్లా ఆడుతాడో చూడాలి. అదే నిఖిల్ లీడర్షిప్ ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ చేసేసిన, ఈ వీక్ కూడా అభయ్ది చూద్దాం లీడర్షిప్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఈ క్లాన్లోకి వెళ్తున్నా అని చెప్పేసాడు సింపుల్గా. ప్రేరణ కూడా సేమ్, ఇంతకుముందు నిఖిల్ క్లాన్లో ఉన్నాను, ఇప్పుడు అభయ్తో నాకు మంచి కనెక్షన్ ఉంది, మా ఇద్దరి మైండ్ సెట్ ఒకటే, సో ఇద్దరము ఒక క్లాన్లో ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అభయ్ క్లాన్లోకి వెళ్ళిపోయింది. సో లాస్ట్కు ఎవరైతే లాస్ట్ క్లాన్లో డిజాల్వ్ చేసారు కదా యష్మి అండ్ నైనిక, ఇద్దరే మిగిలిరు, లాస్ట్కి చెరొక టీంకి పంపాలి. సో వాళ్ళకి చీఫ్లకు అవకాశం ఇచ్చిండు నాగార్జున సార్. ఇక సో ఇక యష్మిని అయితే ఇక అభయ్ యష్మి వీళ్ళంతా ఒక గ్యాంగ్ కదా, ఇక మొత్తం కూడా ఒకటే బ్యాచ్. సో ఇక యష్మి కావాలని చెప్పేసిండు. ఇక నైనికకు వేరే ఆప్షన్ లేదు, ఇక నిఖిల్ క్లాన్. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లాన్లో నిఖిల్ క్లాన్ వచ్చేసి పాజిటివ్ క్లాన్, ఒక సోనియా తప్పితే మీతో వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఆ పాజిటివ్ క్లాన్కి సోనియా ఒక నెగిటివ్ ఒకటి వేస్తుంది అన్నట్టు, ఇక పాయిజన్ లెక్క వేస్తూ ఉంటుంది, పాజిటివ్ క్లాన్లోకి వెళ్ళిపోయింది. అభయ్ క్లాన్లో కూడా మంచిగానే ఉన్నారు, ప్రేరణ బాగానే ఉంది, నబీల్ కూడా బాగానే ఉన్నాడు, మణికంఠ కూడా బెటరే మంచిగానే ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ ఎట్లా గేమ్ ఆడతారో చూడాలి మరి, వీళ్ళ క్లాను ఇద్దరు కలిసి. నిన్న నైనికని సేవ్ చేశారు కదా ఫస్ట్, ఈరోజు విష్ణుప్రియని సేవ్ చేసేసారు. మొత్తం క్లాన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత టీం మెంబర్స్ అందులో ఒక 6 ఇందులో ఒక 5 నుంచేసారు. క్లాన్ సెలెక్షన్ అయిపోయింది, తర్వాత సేవింగ్స్ చేసేసారు. ఇక అంటే గేమ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా మధ్యలో, మన హిందీకి సపరేటు దీనికి సపరేట్ అన్నట్టు. హిందీలో ఒక రకంగా ఉంటాయి, తెలుగులో సరే తెలుగుది మనం యాక్సెప్ట్ చేయాలి, ఎట్లయినా కూడా ఫ్యూచర్లో మారుస్తారేమో చూడాలి. గేమ్స్ కాకుండా కంటెంట్ ఏదన్నా మంచిగా పెడతారేమో అని. పాటలు వేయడం, డ్యాన్సులు చేయడం, మూవీస్ గెజ్ చేయడం, బాగానే గెజ్ చేస్తారు, బాగానే డ్యాన్సులు చేశారు. లాస్ట్కి అయితే సేవింగ్ అయితే విష్ణుని చేసారు, తర్వాత ఇంకొక గేమ్ పెట్టేసి ఇద్దరిని సేవ్ చేశారు. ఇక లాస్ట్కి ఇద్దరు మిగిలిరు, ఎవరు ఆదిత్య అండ్ శేఖర్ భాష. అసలు పంపిస్తే అయిపోతుంది, ఎవరు లిస్ట్లో ఉంటే వాళ్ళని పంపిస్తే అయిపోతుంది. అంటే ఆడియన్స్కి ఆల్రెడీ శేఖర్ భాష ఓట్లు వేస్తారు కదా, అందు గురించి మరి ఆదిత్యను ఉంచాలని అనుకున్నారేమో. ఇక పూలదండల కార్యక్రమం పెట్టిండు బిగ్ బాస్ వచ్చేసి. సరే పూలదండలన్నా మరి
మరి హౌస్ మేట్స్ అన్న వాళ్ళు జెన్యున్గా వేస్తారా, మంచిగా ఉన్నది వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి వాళ్ళు వేసుకుంటారు. అందరు కూడా చెత్త రీజన్స్, ఎంత చెత్త రీజన్స్ చెప్పారంటే ఆయనకు అంగర్ ఉందంట, ఈయనకు అంగర్ లేదంట. మరి ఏంటో మరి వాళ్ళకి తెలిసిన అంగర్ ఏందో మరి. ప్రేరణ ఫస్ట్ ప్రేరణ చెప్పింది 1 వీక్ నుంచి ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి. ఆదిత్యలో గేమ్లో ఉండాలనే తపన ఉంది, శేఖర్ భాషలో లేదని చెప్పి 1 వీక్ నుంచి లో ఉన్నాడంటే ఆయనకు ఆల్రెడీ వాళ్ళ వైఫ్ డెలివరీ డేట్ ఉందని చెప్పేసి అతను సరే ఒక చెప్పుకుంటలేడు. చెప్పుకుంటేనన్నా వాళ్ళకి తెలిసేదేమో, ఆయన చెప్పుకుని అయిపోయేది, కొంచెం సింపతి అన్న వచ్చేది. చెప్పుకుంటలేడు. సో వీళ్ళకి వచ్చేసి చెప్పుకుంటలేడు కదా అని చెప్పేసి ఇక 1 వీక్ నుంచి లో ఉన్నాడు, గేమ్ సరిగా ఆడలేదు, ఈ రీజన్ వచ్చి ప్రేరణ చెప్పేసింది. ఇక నెక్స్ట్ విష్ణు కూడా ఆ ప్రేరణతో ఏకీభవిస్తున్నా అని చెప్పేసి 1 వీక్ నుంచి గేమ్ ఆడలేదు అని చెప్పేసి చెప్పింది. ఆదిత్య అతను ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఆడుతున్నాడు, లాస్ట్ టాస్క్లో కూడా బాగా ట్రై చేసిండు అని చెప్పేసి చెప్పింది విష్ణుప్రియ కూడా. ఇక మణికంఠ అయితే ఇక అది ఇంకా చెత్త రీజన్, ఇక పర్సనల్ అటాచ్మెంట్ ఉంది నాతో అని చెప్పేసి. అంటే ఆదిత్యతో పర్సనల్ అటాచ్మెంట్ ఉందంట, ఈయనతోటి శేఖర్ భాషతో లేదంట. ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష చేసే జోక్స్ నాకు ఫస్ట్ నచ్చవు. సరే అతను జోక్స్ నచ్చకపోవచ్చు అతనికి, మిగతా వాళ్ళకు నచ్చుతుండొచ్చు కదా. ఇక మన స్నేహిక సోనియా ఆమె వచ్చేసి ఇక ఉంది కదా, ఎప్పుడు విషయం కక్కడమే అలవాటు ఆమెకి. ఇక సోనియా ఉంది కదా, ఆమె చెప్పింది రీజన్ ఏంటంటే గేమ్ స్పిరిట్ మరి ఈమెకు ఉంది, ఆ గేమ్ స్పిరిట్ శేఖర్ భాషకి లేదంట. గేమ్ స్పిరిట్ లేకుని అతను మరి 9 నెలల ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళ వైఫ్ను వదిలేసి ఇక్కడ వరకు వచ్చిండు అతను బిగ్ బాస్ హౌస్కి. మరి ఆడద్దని అనుకుంటే అక్కడే డ్రాప్ అయిపోతుండే కదా, అతను వచ్చిండు కదా ఇక్కడికి. అంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంతమంది వాళ్ళ వైఫ్ అంత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్తో ఉండాలని అనుకుంటారు, కానీ అతను వచ్చిండు, అతనికి గేమ్ స్పిరిట్ ఉండే వచ్చిండు కదా ఆడాలని. కానీ చెప్పిన రీజన్ అట్లా ఉంది. మరి యష్మి వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ పరంగా తక్కువ ఉంది. ఒకటే వీక్ ఎట్లా డిసైడ్ చేస్తారు, తర్వాతకి వెళ్ళి నెక్స్ట్ గేమ్స్ ఉన్నప్పుడు చూసేది ఉండే ఆమె. అతను లో ఉందని వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ చెప్పిండు కూడా ప్రెగ్నెంట్ ఉందని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. మరి అట్లా ఇప్పుడు కొంచెము మరి ఇంటికాడ సిచ్యువేషన్ వల్ల అట్లా ఉన్నాడేమో కదా అన్నట్టు అని అనుకోవాలి వాళ్ళు. ఆదిత్యకి అయితే మొత్తం అందరూ దండలేసేసారు అతను ఉండాలని చెప్పేసి. శేఖర్కి అయితే ఇక ఎవ్వరు కూడా వేయలేదు, ఒక సీత తప్పితే సీత ఒకతే మంచిగా జెన్యున్గా చెప్పింది అనిపించింది రీజన్ అయితే. పృథ్వీ వచ్చేసి లాస్ట్ 1 వీక్లో చేంజెస్ ఉన్నాయి, అతను సరిగా ఆడలేడు అని చెప్పేసి. అంగర్ ఉంది, అదే ఎవరికి ఆదిత్యకి అంగర్ ఉంది, ఇతనికి అంగర్ లేదు అని చెప్పేసి చెప్పేసిండు. అందరు చెప్పిన రీజన్ ఇక తల ఏదంటే తోక ఏదంటే ఇక నీది నాది ఒకటే అన్నట్టు చెప్పారు ఇక రీజన్. ఇక అబ్బాయి వచ్చేసి కొంచెం మసాలా ఇస్తాడు, ఇక రీజన్ చెప్పేటప్పుడు మసాలా ఇస్తాడు, వెళ్ళిపోతా అంటాడు కానీ అతనికి ఉండాలని ఉంది. అంటే అతను ఇండైరెక్ట్గా వెళ్ళిపోతా అంటాడు కానీ అతనికి ఉండాలని ఉంటుందని చెప్పేసి చెప్తుండు. అంగర్ అనేది బాగా ఉందని. మధ్యలో వేరే వాళ్ళు చెప్తుంటే కూడా ఈయన మధ్యలో వచ్చి చెప్తాడు అంగర్ ఉంది అని చెప్పేసి. అంటే ఆదిత్య అంటే ఆయనకి కనెక్షన్ ఉంది కదా, ఇక దోస్తాన్ అన్నట్టు ఇక వాళ్ళది కొంచెం కనెక్షన్ ఏర్పడినట్టుంది. ఇక శేఖర్ భాష అంటే కనెక్షన్ లేదు, ఏంటంటే కుళ్ళు జోకులు వేసుకుంటాడులే అని అనుకుంటాడు. వాళ్ళు అది కూడా చేయట్లేదు కదా, ఎంతసేపు వేరే వాళ్ళ గురించి అట్లా ఇట్లా మాట్లాడడం తప్పితే ఏముండదు వాళ్ళది. నైనిక కూడా టాస్క్ ఇన్వాల్వ్మెంట్ చూడలేదు లాస్ట్ వీక్లో అని చెప్పేసి చెప్తుంది. సరే ఒక వీక్ టాస్క్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మొత్తం మరి లేదని అనుకుంటారా? ఎంటర్టైన్ అయితే చేస్తుండు కదా మొత్తం అయితే. గేమ్లో అయితే ఒక టాస్కే కాదు బిగ్ బాస్ అంటే, ప్రతిదీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, టాస్క్లు ఆడాలి, మైండ్ పరంగా గేమ్ ఆడాలి. మరి ఏందో మరి వాళ్ళది సేమ్ రీజన్. ఇక నబిల్ కూడా ఆదిత్య మొత్తం రూల్స్ ఫాలో అవుతాడు, మొత్తము అన్నిట్లో అప్రోచ్ అవుతాడు అందరి దగ్గరికి, మంచిగా గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అంగర్ ఉంటుంది. అదే రీజన్ ఈయనది కూడా, నబిల్ది కూడా. అతను సెకండ్ వీక్లో డల్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పేసిండు. నిఖిల్ కూడా సేమ్ రీజన్ ఇచ్చేసిండు. ఫస్ట్ వీక్ నుంచి అతను ఏ వర్క్ ఇచ్చినా ప్రోగ్రెసివ్ చేస్తాడు. ఆదిత్య అయితే మంచిగా ఏది ఇచ్చినా కూడా అన్నిట్లో మంచిగా పాల్గొంటాడు, అంత మంచిగా ఆడతాడు గేమ్స్ అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్పేస్తుండు. అతను డల్గా ఉన్నాడు, ఎవరు శేఖర్ భాష 1 వీక్ నుంచి డల్గా ఉంటున్నాడు. డల్గా ఉండడానికి రీజన్ ఉంది బాబు, మీకు తెలుసు, అది కావాలని బయట పంపాలని పంపించారు, అంతే తప్పితే ఏం లేదంట. నిఖిల్ అయితే మరి గేమ్ అయితే మంచిగా ఆడతాడు, మరి మనుషులని అర్థం చేసుకుంటాలో ఫెయిల్ అవుతున్నాడు. సోనియా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా ఇట్లాంటిది, ఆమె విషయం కక్కే ఆమె లెక్క చేస్తుంది. ఆమె ప్రతి విషయంలో కూడా అతని గేమ్ను డ్రా కిందికి లాగడానికి చూస్తుంది, పైకి పంపడానికి చూసలేదు. అతన్ని గ్రహించలేకపోతున్నాడు నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సీత ఒకటే లాస్ట్ ఫైనల్గా ఆమె కరెక్ట్ రీజన్ చెప్పింది, ఏంటంటే శేఖర్ భాష లేని ఇంటిని ఇమాజినేషన్ చేసుకోవడం కష్టంగా ఉందని. అది అందరికీ తర్వాత 1 వీక్ తర్వాత అర్థమవుతుంది, శేఖర్ భాష లేకుండా ఎంత కష్టం ఉంటుంది అనేది తర్వాత 1 వీక్ తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. అంతో ఇంతో అప్పుడు అడపాదడప జోకులు వేసేవాళ్ళు కూడా ఉండరు ఇప్పుడు.
హౌస్లో. సో మొత్తానికైతే ఇక హెల్మెట్ వేసి బయటకు ఇక నాగార్జున సార్ పిలిచారు ఇక్కడ స్టేజ్ మీదకి. ఇది ఆ జర్నీ వీడియో మంచిగా ఉంది, కంటెంట్ అయితే బాగానే 1 వీక్ 2 వీక్స్ ఉన్నప్పటికీ కూడా మంచిగానే ఇచ్చిండు. అప్పుడప్పుడు జోక్స్ చేస్తూ ఉన్నాడు. అందరికీ నచ్చే వ్యూ ఏంది ఐ లవ్ యూ అనేది కూడా ఇంతకుముందు జర్నీలో ప్లే చేశారు, మంచిగా అనిపించింది. ఇంకొన్ని రోజులు బాగుంటే అతను ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుండే, కానీ అంగర్ లేదని చెప్పేసి అంటున్నారు. అంగరు మరి వీళ్ళకు బాగా ఉందేమో మరి చూడాలి, మరి నెక్స్ట్ ఎంత అంగర్గా ఆడతారో నెక్స్ట్ వీక్లల్లో. అతను నాగార్జున సార్ చిన్న టాస్క్ ఇచ్చారు కదా, రియల్ ఎవరు ఫేక్ ఎవరు అని. 100% అతను పెట్టినది కరెక్ట్. అది ఎవరు రియలు ఎవరు సీత 100% రియల్. ఆమె ఉన్నట్టు మాట్లాడుతుంది, ఎట్లా పడితే అట్లా. మంచి గేమ్ స్పిరిట్ ఫుల్ ఉంది. విష్ణుప్రియ ఇన్నోసెంట్ ఉంటుంది, మంచిగా గేమ్ ఆడుతుంది. బయట ఎట్లన్నా ఉండని ఏదైనా కానీ ఆమెను ఏదనుకున్నా సరే అతను ఊహించింది ఒకటి, అక్కడ ఉన్నది విధానం వేరని శేఖర్ భాష ఒప్పుకున్నాడు. సో జనాలకు కూడా నచ్చుతుంది విష్ణుప్రియ అంతనో కొంతనో. నాగార్జున సార్ కూడా మధ్యలో ఒక టాస్క్ జరిగినప్పుడు ఒక షేక్ అని వచ్చినప్పుడు మిల్క్ షేక్ ఒక టాస్క్ వచ్చింది కదా ఫోటో, అప్పుడు నాగార్జున సార్ కూడా చెప్పిండు అందరికీ కూడా షేక్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఒకటి ఇంటూ ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వలేదు అట్లా అనిపించింది మాకైతే. చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంటి ఇచ్చినని, అట్లా ఇంటి ఇచ్చిన అన్నట్టు అర్థమవుతుంది మనకైతే. బయట కూడా షేక్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రేరణ గురించి కూడా బాగానే చెప్పిండు, ఇంటెలిజెంట్ అని చెప్పేసి వెరీ జెన్యున్ అని చెప్పేసి చెప్పిండు. సో వీళ్ళు ముగ్గురు అయితే ప్రజెంట్ అయితే కొంచెం అంత ఇంత జెన్యున్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా ఫేక్గా ఉన్నారు. అది శేఖర్ భాష గ్రహించిండు, జనాలకు కూడా తెలుసు. నెక్స్ట్ ఫస్ట్ అయితే సోనియా ఫేక్ పర్సన్ సోనియా. నామినేషన్ ఫస్ట్ మంచిగా ఉంటుంది, తర్వాత నామినేషన్లో పోయి ఇంకో రకంగా చేస్తుంది అన్నట్టు శేఖర్ భాష చెప్పింది. అదే కాంట్రాస్ట్, అంటే రెండు పాముకి అయితే 2 తలలు ఉంటాయి, సోనియాకి కూడా 2 తలలు ఉంటాయి అన్నట్టు. వీకాంత్ ఒకలాగా ఉంటుంది, నామినేషన్లో ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే ఆమె నాన్ స్టాప్ సీజన్ చూసి వచ్చింది కదా, ఆడపులి బిందు మాధవి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఆడపులి అని చెప్పుకొని గెలవాలని వచ్చింది. కానీ అంత సీన్ లేదు, ఆమె ఆట చూస్తే గెలవడం కాదు కదా, టాప్ 5 కూడా ఉండదు. నార్మల్గా 7వ వీకో 8వ వీకో బయట పంపిస్తారు, అట్లా ఉంది ఆమె. గుంజుతారు, ఎట్లా గుంజుతారంటే కిందికి ఆడియన్స్ మామూలు ఎవరు చూస్తూ ఉండరు కదా, అందరు చూస్తూనే ఉంటారు, ఎట్లా గుంజానో అట్లా గుంజుతారు వెనకకి. మణికంఠన్ కూడా ఫేక్ అయిపోయిండు, ఎందుకంటే క్యాల్కులేటెడ్గా థింక్ చేస్తాడు. ఒక విషయం చెప్పేటప్పుడు అది మనకు లాభం కలిగిస్తుందా చెడు కలిగిస్తుందా అన్నదాన్ని బట్టి అతను చెప్తాడు, మాట చెప్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఫస్ట్ వీక్ అయితే అతను సింపతి క్రియేట్ చేస్తుండ అన్నట్టే చేసిండు, అది వాస్తవమే. అది ఫస్ట్ వీక్ ట్రై చేసిండు 100%, అది సింపతి క్రియేట్ చేసిండు. కానీ సెకండ్ వీక్ అయితే బాగానే ఆడిండు, మంచిగా జెన్యున్గా ఉన్నాడు. ఫుడ్ లేకపోయినప్పటికీ, రేషన్ రాకపోయినప్పటికీ కూడా అతను ఓన్లీ రాగి జావ మీద ఉన్నాడు. కాకపోతే లాస్ట్కి అయితే దొంగతనాలు అయితే ఇక మెల్లమెల్ల దొంగతనం చేసి తినడము స్టార్ట్ చేసిండు. ఎవరు ఆగలేరు, 1 వీక్ మొత్తం తినకుండా ఉండాలంటే ఎవరు ఆగుతారు, ఎవరు ఆగరు. సో అది యాక్చువల్గా అయితే టాస్క్ అంటే చేయొద్దు, కానీ కొన్నిసార్లు చేసినా తప్పులేదు. అట్లాంటి సిచ్యువేషన్లో తిన్నాడు, రాగి జావతో తిన్నాడు, దోశ తిన్నాడు. మొత్తానికైతే టాస్క్ అయితే బాగానే ఆడిండు. కానీ శేఖర్ భాష అయితే కొంత ఫేక్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పిండు. ఆదిత్య ఓం కూడా ఫేక్ అని చెప్పేసిండు. ఎందుకంటే అతను శేఖర్ భాషతోటి మంచిగా ఉన్నట్టే ఉన్నాడు, తర్వాతకి నామినేషన్లో పోయి మంచిగా నామినేట్ చేసిండు. ఒకసారి చూసిండు, 2 సార్లు చూసిండు, 3 సార్లు చూసిండు, 3 సార్లు కూడా ఆయన నామినేట్ చేసిండు. తర్వాతకి వెళ్ళి శేఖర్ భాషకు అర్థమైంది, తర్వాత నామినేట్ చేసిండు. ఇక నామినేట్ చేయంగానే కొంచెం తీసుకోలేకపోయినా అన్నట్టు అతను శేఖర్ భాష నామినేట్ చేయంగానే కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టడం అట్లా చేసిండు. సో అట్లా ఇక ఫేక్ అని చెప్పేసిండు ముగ్గురు. మొత్తానికైతే ముగ్గురిని రియల్, ముగ్గురు ఫేక్ అని చెప్పేసిండు. ఇక అతను వైఫ్ కొడుకు పుట్టిండంట, వెళ్ళిండు. సో మళ్ళీ రీఎంట్రీ ఒకవేళ వస్తే శేఖర్ భాషకు రావాలని చెప్పేసి అందరం కోరుకుంటాం. నేనైతే అదే అనుకుంటున్నా. ఎందుకంటే అతను అంత అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, కొంచెం నవ్విస్తుండు. ఫస్ట్ వీక్ అయితే అనుకున్నాము శేఖర్ భాష లేకపోతే అసలు బిగ్ బాస్ అయితే చూడబుద్ధి కాదు అనుకున్నాము. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. మరి నెక్స్ట్ వీకు మరి వీళ్ళు అంగరు వీళ్ళలో ఎట్లుందో చూడాలి. మరి రేపటి నుంచి ఎవరిలో ఎంత అంగరు ఉందో, శేఖర్ భాషకు లేదన్నారు కదా, వీళ్ళకి ఎంత ఉందో చూద్దాం. మరి రేపు నామినేషన్లు ఎట్లా చేసుకుంటారు అనేది చూడాలి, మరి ఎంత గట్టిగా ఉంటాయి. ఇక సోనియా యాక్టింగ్, ఇక స్నేకి అని మంచి పేరు పెట్టారు. మాకు కూడా అదే అనిపిస్తుంది, చూస్తూ ఉంటే స్నేకి లెక్కనే అనిపిస్తుంది. రేపు మరి ఇంకొకటి ఏం ఎత్తుకొని వస్తుందో చూడాలి నామినేషన్లో, చూద్దాం. ఇక అందరూ కూడా
ఎట్లా ఆడతారు అని ఈ వీక్ 2 క్లాన్లే కదా, 2 క్లాన్లు అంటే పేరు పెట్టిరు కదా, ఒకటి శక్తి విష్ణుప్రియ పెట్టింది పేరు, ఇంకొకటి ప్రేరణ పెట్టినట్టుంది కాంతారా అని. సరే మంచిగానే పెట్టిరు ప్లేయరు, 2 కాంతారా అండ్ శక్తి, ఈ 2 క్లాన్లు నెక్స్ట్ వీక్ ఎట్లా కొట్టుకుంటాయో చూడాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.